ఉదయాన్నే టీ కాఫీ తాగడానికి అలవాటు పడిపోయిన వారికి అది నోట్లో పడకపోతే ఆ రోజంతా ఉత్సాహంగా ఉండలేరు. వారికి తెలిసినంత వరకు అది కేవలం టీ కాఫీ మాత్రమే కాదు, అదొక ఎమోషన్, ఒక ఫీలింగ్. ఇలా టీ కాఫీలకు అలవాటు పడడం వెనుక ఏ కారణం ఉన్నా ఈ రెండింటిలో ఏది తాగడం బెస్ట్ అనే చర్చ ఎప్పటినుంచో ఉంది. అయితే వీటి వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ నష్టాలున్నాయి. నష్టాలు ఉన్నాయని తెలిసినా అలవాటు పడ్డ వారికి వాటిని మానేయడం అంత సులభం కాదు. అందువల్ల రెండిట్లో ఏది బెస్టో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీ విషయానికొస్తే టీలో L-థియోనైన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మన మెదడును స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ మనలో ఫోకస్, అటెన్షన్, ఆలోచన శక్తిని పెంచుతుంది. రెగ్యులర్గా టీ తాగే వారిలో ఎముకల సాంద్రత ఎక్కువగా ఉండడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇక నష్టాల విషయానికొస్తే టీ ఎక్కువగా తాగే వారిలో ఐరన్ శాతం తగ్గుతుంది. శాకాహారుల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. టీ ఆకుల్లో ఉండే కెఫిన్ అనే పదార్థం ఉత్తేజితం చేయడంతో పాటు ఒత్తిడికి కూడా గురి చేస్తుంది. వైట్ టీ, గ్రీన్ టీలతో పోలిస్తే కెఫిన్ ఎక్కువగా బ్లాక్ టీలో ఉంటుంది. టీ ఎక్కువగా తాగే వారిలో నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి. మెలటోనిన్ అనే హార్మోన్ శరీరాన్ని నిద్రకు సహకరించేలా చేస్తుంది. కానీ ఎక్కువగా టీ తాగే వారిలో మెలటోనిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి. టీ ఎక్కువగా తాగే వారికి తలనొప్పి, తల తిరగడం మొదలైన సమస్యలు వస్తాయి. ఒకేసారి అధిక మొత్తంలో టీ తాగే వారికి అజీర్ణం, తలనొప్పి మొదలైన సమస్యలు వస్తాయి. ఎక్కువగా టీ తాగే వారికి నోరు పొడిబారడంతో పాటు చేదుగా మారుతుంది. అందుకే రోజుకు 2 కప్పులకు మించి టీ తాగడం మాత్రం మంచిది కాదని గుర్తుంచుకోండి. ఇక కాఫీ విషయానికొస్తే కాఫీలో ఎక్కువగా ఉండే కెఫిన్ వల్ల బరువు తగ్గే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే చాలామంది బ్లాక్ కాఫీని వర్కౌట్ ముందు ప్రీ వర్కౌట్గా తీసుకుంటుంటారు. కొవ్వును కరిగించే గుణాలు కాఫీలో ఎక్కువగా ఉంటాయి. అలాగే గుండె జబ్బులు, డయాబెటీస్, పార్కిన్సన్స్ వంటి సమస్యలను కూడా తగ్గించేందుకు కాఫీ దోహదపడుతుంది. అయితే కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. టీతో పోల్చితే కాఫీ చాలా ఎసిడిక్ గుణం కలిగి ఉంటుంది. ఫిల్టర్ చేయని కాఫీ వల్ల కొలెస్ట్రాల్ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. రోజు 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే ఎముకల సాంద్రత తగ్గే అవకాశాలుంటాయి. దీనివల్ల ఎముకలు పెళుసుబారడం, విరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. రోజు ఉదయం టిఫిన్ తర్వాత సాయంకాలం తక్కువ గాఢత ఉన్న కాఫీ తాగడం వల్ల హాని కలగదు. అయితే రోజులో ఎక్కువసార్లు కాఫీ తాగితే వారికి జీర్ణశక్తి తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం, గ్యాస్ట్రిక్ అల్సర్, రక్తపోటు, గుండెదడ, నిద్రలేమి, తలనొప్పిలతో పాటు వార్ధక్య లక్షణాలు కూడా త్వరగా కలుగుతాయి. పిల్లలకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాఫీని అలవాటు చేయకూడదు. దీనివల్ల వారి పెరుగుదల లోపిస్తుంది. ఇక పరగడుపున తీసుకున్న కాఫీలోని కెఫిన్ జీర్ణకోశం నుంచి రక్తంలోకి చాలా త్వరగా వ్యాపించి తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపిస్తుందని గుర్తుంచుకోండి.